తనని నాకు కాకుండా ఎవ్రీ సెకండ్ టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ నేను బేర్ చేస్తానా? నో, అస్సలు చేయను. నాకు అడ్డంగా ఉన్న ఆ బిడ్డని అడ్డు తొలగించేస్తా. అంటే అంటే ఏం చేశావు? తులసి, తులసి, నా బిడ్డని మాత్రం ఏం చేయొద్దు తులసి. నీకు దండం పెడతాను తులసి. వద్దు తులసి, నా బిడ్డని ఏం చేయకు. అప్పుడు నువ్వు, ఇప్పుడు నీ బిడ్డ. నీకు దండం పెడతాను, నా బిడ్డని ఏం చేయొద్దు. నన్ను బావ నుంచి వేరు చేయాలని కంకణం కట్టుకున్నారు కదా, ఆ కంకణాన్ని కరిగించేసేలా, బావ నా సొంతమయ్యేలా నా దగ్గర ఎవ్వరూ ఊహించని సూపర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ పక్కాగా అమలు పరిస్తే ఆ బిడ్డ మా లైఫ్ లో నుంచి గాన్. నాకు బావకి పెళ్లి మోడాన్. ఆ బిడ్డని తులసి, ఆగు తులసి, తులసి, ఆగు తులసి, నా మాట విను తులసి. తులసి, వద్దు తులసి, దయచేసి నా బిడ్డని ఏం చెయ్యొద్దు తులసి. ప్లీజ్ తులసి, కావాలంటే నా బిడ్డని నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను. తనని మాత్రం ఏం చేయకు తులసి. నీకు నీకు పుణ్యం ఉంటుంది తులసి. తులసి, వద్దు తులసి, నా మాట విను. అశ్విన్, 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 తులసి పాపని ఏదో చేయబోతోంది. లేచి తనని అడ్డుకో అశ్విన్. ప్లీజ్ అశ్విన్, లే అశ్విన్. అశ్విన్, అయ్యో ఇప్పుడేం చేయాలి? అయ్యో నేను ఇప్పుడేం చేయాలి? తులసి, వద్దు తులసి, ఆగు తులసి. తులసి, 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 నా బిడ్డని ఏం చేయదు తులసి. ఆగు తులసి. అత్తయ్య, 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 తులసి పాపని తీసుకువెళ్ళిపోతుంది అత్తయ్య. ఇదేంటి అత్తయ్య ఈ టైంలో మేల్కొనుంది? ఇప్పుడెలా? మీరైనా ఆపండి అత్తయ్య, అత్తయ్య. అయ్యో తులసి, నా బిడ్డని వదిలేయ్ తులసి. నీకు అశ్విన్ కి పెళ్లి జరిగేలా నేను చేస్తాను. మీ గౌరవ మర్యాదలకి ఆ పసికందుని బలి చేయకండి ప్లీజ్ తులసి, ప్లీజ్. ఇవాల్టితో ఈ ఆనంది బిడ్డకి మా బావకి మధ్య ఉన్న సంబంధం తెగిపోవాలి. అయ్యో తులసి, నా బిడ్డని వదిలే తులసి. తులసి, 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 నా పాపనేం చేయొద్దు తులసి. నీకు పుణ్యం ఉంటుంది తులసి. నమస్తే మేడం. నీ బోడి నమస్తే ఎవరికి కావాలి కానీ ఇదిగో ఈ బిడ్డను తీసుకో. అయ్యో తులసి, వద్దు. నీకు దండం పెడతాను, నా పాపనేం చేయొద్దు, నా పాపనేం చేయొద్దు. రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? డబ్బే కదా, ఇస్తాన్లే, తీసుకో. ఈ మాట అన్నారు, బాగుంది. అయ్యో తులసి, అలా చేయొద్దు తులసి. అయ్యో తులసి. ఆహా, మహాలక్ష్మి. చెప్పింది గుర్తుందిగా? ఈ పాప నీకిచ్చింది నేను అని కాని, ఈ పాప నీ చేతుల్లోకి ఎలా వచ్చిందో అని కాని
ఎవ్వరికీ తెలియకూడదు. మహాలక్ష్మినిచ్చి మణిచ్చారు కదండి, మాట బయటికి రాదండి. ఈ పాప ఎవరి కంటికి కనిపించకూడదు. ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపో. అయ్య బాబోయ్, 5 కేజీల బంగారాన్ని నా చేతిలో పెట్టినట్టుంది. దీన్ని అమ్ముకోకుండా ఎలా ఉంటాను? ఏంట్రా అంటున్నావు? అదేం లేదండి, అదేనండి, బంగారం లాంటి పాపని ఎవరికంట పడనివ్వను. ఇక వెళ్ళు. అయ్యో తులసి, వద్దు తులసి. అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, అయ్యో. ఏ ఉసే ఆనంది, నా బావ నా కాకుండా చేసి నువ్వు మాత్రం ఏం చేయగలిగావే? నువ్వు చచ్చిపోయావు. నీ బిడ్డని అనాథని చేశావు. వసంతంలా నా జీవితంలోకి వచ్చి గ్రీష్మంలా నన్ను వదిలి వెళ్ళిపోయావా ఆనంది? నువ్వు నా నుంచి దూరమైనా నీ జ్ఞాపకంగా మన బిడ్డని నాకిచ్చి వెళ్ళావు. పాపని బాగా చూసుకుంటానని నీకు మాటిచ్చాను. ఆ మాటని ప్రతి క్షణం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. పాపకి ఎలాంటి లోటు రాకుండా తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నా బంగారం ఏం చేస్తుందో? బంగారు తల్లి, పాపేది పాపేది? అమ్మా 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 అమ్మా, ఏంట్రా పాప కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడం ఏంట్రా? అసలు ఉయ్యాల్లో పడుకున్న పాప అలా ఎలా మాయమవుతుంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అవును తులసి ఏదమ్మా? అమ్మా నిన్నే అడుగుతున్నాను, తులసి ఏది? ఏమో నాకు తెలీదురా, పొద్దున్నుంచి కనిపించలేదు. కనిపించట్లేదా?